కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు గురుగ్రహం అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం మూలాన ఖచ్చితంగా రాజయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. ఏ విధంగా అంటే కోరుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది నెరవేరడము, సుఖము, సౌఖ్యము, సంతోషము, తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోవడము. ఎందుచేత గురుడు అనేటువంటి ఆయన ధనకారకుడు, సంతానకారకుడు. సంతాన విషయంలో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి గుడ్ న్యూస్ వినేటువంటి యోగం పడుతుంది. తర్వాత వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తూ అవన్నీ నెరవేరట్లేదనేటువంటి బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పచ్చు. 11th హౌస్లో గురుడు కాబట్టి మంత్రసిద్ధి యోగం కూడా యాక్టివేట్ అవుతుంది. ఉద్యోగంలో లాభాలు చూస్తారు, వ్యాపారంలో లాభాలు చూస్తారు. పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు అనేటువంటివి నూతన పరిచయాలు లాభానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఏ వ్యాపారంలో ప్రాఫిట్స్ అనేటువంటివి స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. బికాజ్ కన్యా రాశి అంటే బుధుడికి సంబంధించినటువంటి రాశి. తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటారు. అధికమైనటువంటి లాభాలు, డబ్బుని చూసే అవకాశములు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి యోగము ఈ 90 రోజుల్లో కలగబోతోంది. మళ్ళా మధ్యలో 45 రోజుల తర్వాత గురుడు వక్రిస్తున్నారు. అంటే సంపూర్ణమైనటువంటి బలం ఈ 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి. మీ జీవితంలో ఉన్నతమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్ చాట్లో గురుబలం ఉంటే 100% అద్భుతమైన యోగాన్ని అందిపుచ్చుకుంటారు. అక్కడ ఒకవేళ బలం తక్కువగా ఉంది అనుకుంటే గోసేవ ఎక్కువగా చేయండి, అన్నదానం చేయండి. తర్వాత శనగలు కేజింపావు ప్రతి గురువారం దానంగా ఇవ్వడం వల్ల కానీ, గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల కానీ గురుబలం పెరిగి అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.